చైనా నిజంగా అంత మారి మీరన్నట్టు పెట్టుబడిదారీ దేశం అయి ఉంటే ఇప్పుడు మోదీ గారు అక్కడికి వెళ్ళి పొత్తు పెట్టుకొని లేదా ఏమన్నా చేతులు కలిపారని అందరు చెప్తున్నారు కదా. అమెరికా ట్రంప్ నుంచి కాపాడుకోవడానికి కొద్ది రోజుల కిందట ఏం మాట్లాడారు, 6 ఏళ్ల కిందట ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. కాబట్టి పిల్లి మొగ్గలు వేసింది ఎవరు, పూర్తిగా యూటర్న్లు తీసుకుంది ఎవరు, దాని గురించి ఆలోచించకుండా ఒక విప్లవం వచ్చిన విప్లవం విఫలం కావచ్చు. సోవియట్ యూనియన్లో విచ్ఛిన్నం అయిండొచ్చు ఆ దేశం. అంత మాత్రాన ఒక రోగి చచ్చిపోతే వైద్య శాస్త్రం తప్పని ఎవరు చెప్పరు. అలాగే ఒక కరోనా లాంటిది వస్తే వైద్య శాస్త్రం తప్పని ఎవరు చెప్పరు. మరింత పరిశోధన చేస్తారు. విప్లవం అనే సామాజిక శాస్త్రం కూడా అంతే. వెనక్కి అయితే పోదు కదా కాలం. మీరు ఒక దారిలో ముందుకు పోతున్నారు, పురోగమం, మీరు మధ్యలో బ్రేక్ పడింది, అప్పుడు మీరు మళ్ళీ మ్యాప్ చూసుకుంటారు, మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు, అంతేగాని వెనక్కు పోరు. ఇప్పుడు సనాతనం అంటే అధునాతనం నుంచి సనాతనం అంటే ఖచ్చితంగా వెనక్కు పోవడం, తిరోగమనం ఆ పేరులోనే ఉంది. కాబట్టి మిమ్మల్ని సమర్థించుకోవటం కోసం ఇతరుల మీద దాడి చేయటం